పెట్టి ఎంతో అందంగా అమ్మవారి రూపం ఉండే విధంగా బోనం పైన ఒకవైపు పోతరాజు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఈ విధంగా దర్శనించే విధంగా ఎంతో అందంగా వారే దీన్ని తయారు చేసి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనతో పాటు కుమ్మరి సంఘం వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడతాం. చెప్పండి, ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా తెలంగాణ ప్రజలకు, మీ ఆర్టీవీ వారికి అందరికి కూడా తెలంగాణ తొలి బోనం పండుగ శుభాకాంక్షలు. నా పేరు కుమ్మరి బాలకిషన్ ప్రజాపతి. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడిని. ఇక్కడ ఏదైతే గోల్కొండ లోపల వెలిసిన జగదంబిక ఎల్లమ్మ తల్లికి కుమ్మర్లం ఇక్కడ దేవాలయం నిర్మించినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా తొలి బోనం కుమ్మర్లే సమర్పిస్తారు. ఇక్కడ నిజంగా అమ్మవారికి ఏంటంటే, ఈ అమ్మవారు కుమ్మరుల యొక్క ఆడపడుచు, ఇంటి బిడ్డ, సతీదేవి వంశం నుంచి దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి చనిపోయినప్పుడు ఆమె ముక్కలుగా వధించినప్పుడు ఇక్కడ పడ్డ కొన్ని అవయవాలు శక్తిపీఠాలుగా, మిగతా చిన్న చిన్న భాగాలు గ్రామ దేవతలుగా వెలిసినాయి. ఆ గ్రామ దేవతలకు ఈరోజు వరకు ప్రతి గ్రామంలో గ్రామ దేవతకు పూజారి కుమ్మరే, తొలిబోనం సమర్పించేది కుమ్మరే. ఎందుకంటే కుమ్మరి మా ఆడపడుచు కాబట్టి తొలిబోనం మేము సమర్పిస్తే అమ్మవారు శాంతిస్తారు, ఆనందిస్తారు, అందరి సమస్త ప్రజలకు కూడా మంచి ఆశీర్వాదం ఇస్తారు, అందరి సుఖ సంతోషంతో ఉండాలని చూస్తారు. కాబట్టి మేము ఈ బోనాన్ని తీసుకొచ్చి మేమే అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే చాలామంది బోనాలు అనగానే కొంతమంది సర్వలలో బిందెలలో చేస్తారు, కానీ అది మంచిది కాదు. కేవలం మట్టి కుండలో ఏదైతే బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తామో ఆ బోనమే శ్రేష్టకరం, అమ్మవారికి చాలా తృప్తికరం, సంతోషం. చాలామంది బోనాలు వివిధ జిల్లాల నుంచి కూడా తీసుకొస్తారు, కానీ మీరు మొదటి బోనం చెల్లించాకే మిగతా వారు తీసుకొస్తారు. ఈ అదృష్టం మీకు దక్కిందంటే ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పాలంటే చాలా బాగా అనిపిస్తున్నదండి. ఎందుకంటే మేము అమ్మవారి అంశ అయిన దక్ష ప్రజాపతి వారసులంగా ఆ అదృష్టాన్ని మనము నిజంగానే చాలా మంచి విధంగా ఇవాళ పండుగ జరుపుకుంటాము. ఎందుకంటే మేము అమ్మవారికి తొలి బోనం ఎక్కించినాకనే అమ్మవారు శాంతించడం జరుగుతుంది. ఆ తర్వాత వేరే కులస్తులు అందరూ, మంగళ వాళ్ళు కానీ, గొల్ల వాళ్ళు కానీ, గౌడ్స్ కానీ, వాళ్ళందరూ కూడా వాళ్ళంతలు వాళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. కాకపోతే మొదట అవకాశం మా కుమ్మరి వంశస్థులకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అమ్మవారికి కూడా మమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అంటే బోనంలో ఏమేమి ఉంటారు? నైవేద్యంగా అమ్మవారికి ఏమేమి పెడతారు? అన్నం ఉంటాం, ఇంకా చారు, యాపకం మందు, బొట్టు, పసుపు, కొబ్బరికాయలు, ఓడి బియ్యం, గుమ్మడికాయ, చాలా బాగుంటుంది. సో మీరు ప్రతి సంవత్సరం వచ్చి అంటే ఇలానే సమర్పిస్తుంటారా? అంటే ఈ విధంగా ఈసారి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది? ఎవ్రీ ఇయర్ చేస్తాం. అంటే మీ పిల్లలు కూడా వచ్చారా? అందరు వస్తారు, ఫ్యామిలీ మొత్తం. అంటే మొత్తం మీరు ఎంత ఇప్పుడు? చాలా మంది ఉన్నాం కుమారు. అంటే సుమారుగా ఎన్ని బోనాలు సమర్పిస్తారు? ఇప్పుడైతే 31 బోనాలు, అంటే 31 బోనాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు చేస్తారనమాట. వేరే వాళ్ళు. మీరెంత అందంగా రెడీ అయ్యారో అవి కూడా అంతే అందంగా తయారు చేశారు బోనాలని. ఇక్కడికి వండి ఎక్కడ ప్రిపేర్ చేశారు? ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి ప్రిపేర్ చేస్తాం. సో అంటే బోనాల గురించి ఏమైనా తెలుసా? ఈ జనరేషన్ చాలా తక్కువ కదా. చెప్పు, బోనాల గురించి ఏం తెలుసు? బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు. అంటే అమ్మవారు మనల్ని చల్లగా చూడడానికి ఆవిడికి నైవేద్యం పెట్టి మనము పూజలు చేస్తాము. నేను అప్పుడే అంటే పూర్వంలో ఎత్తుకున్నా ఒకసారి. అనిపిస్తుంది బరువు, కానీ భక్తితో ఎత్తుకుంటే బరువు అనిపించదు కదా. మేము మా కుమ్మరోలో మా అదృష్టం అనుకోవాలి ఫస్ట్ బోనం సమర్పించడం అనేది. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఈ కుమ్మరి సంఘం తరఫున అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక మిగతా కులాల వారు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. కాసేపట్లో ఈ తొలి బోనం అనేది సమర్పణ జరుగుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేను మొదటి బోనము మా తరఫున సమర్పించడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఒకవైపు కుల సంఘ నాయకులు అయితే మనతో చెప్తున్న పరిస్థితి. కేంద్ర పర్సన్ శివతో కలిసి శిల్పా టీవీ, హైదరాబాద్.